ఇచ్చిన ఈ కృపను బట్టి ముందుగా దేవునికి నిండు వందనాలు సమర్పిస్తూ చేరొచ్చిన సంఘమంతటికి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. నేటి ఉదయకాల సమయమందు యెషయా గ్రంథం 15వ అధ్యాయమును ధ్యానిస్తూ ఉండగా మొదటి వచనాన్ని చదివితే కనుక ఈ మాట మనం చూస్తాం. మోయాబును గూర్చిన దేవోక్తి. ఇప్పటి వరకు ఇశ్రాయేలులో ఉన్న చుట్టూ ఉన్న రాజ్యాల్లో మనం ఎవరి గురించి ధ్యానించినామంటే మొదటిది బబులోను రాజ్యం గురించి, అషూరు రాజ్యం గురించి, ఫిలిస్తియా రాజ్యం గురించి. ఈరోజు 4వ రాజ్యం గురించి మనం ధ్యానించబోతున్నాం. అది మోయాబు గురించి. ఈ 15వ అధ్యాయంలో 9 వచనాలు. ఈ 9 వచనాలు కూడా ఎలాంటి కార్యం జరగబోతుందో అనే విషయాలు మీకు కనబడతాయి. ఈ 9 వచనాలను మీరు చదివితే కనుక ఎవరి మోయాబీలు అని మీరు ఆలోచిస్తే కనుక సొదొమ గొమొర్రా నాశనమైన తరువాత లోతు తన కుమార్తెల ద్వారా, పెద్ద కుమార్తె ద్వారా సంతానము కలిగినప్పుడు ఆ పెద్ద కుమారునికి పెట్టిన పేరు మోయాబు. అతని ద్వారా వచ్చిన సంతానం అంతా కూడా ఎవరు అంటే ఈ మోయాబీలు. ఈ మోయాబీలు ఇశ్రాయేలు అరణ్యం నుంచి వారు అంటే ఐగుప్తు నుంచి బయటికి వస్తూ అరణ్య ప్రయాణంలో మీరు సంఖ్యాకాండం చూస్తే కనుక ఆ బిలాము అనే ప్రవక్త మనకి కనబడతా ఉన్నాడు. బాలాకు మోయాబును పరిపాలిస్తూ ఉన్నప్పుడు ఇశ్రాయేలు చాలా గొప్ప జనాంగంగా వీరు వస్తూ ఉన్నారు, దయచేసి వారిని శపించుము అని ప్రవక్తను పిలిపించినట్టు మనం చూస్తాం. ఆ తర్వాత ఆ మోయాబు స్త్రీలు ఇశ్రాయేలు ప్రజలను వ్యభిచారం చేయడానికి ప్రోత్సహించినారు అని చూస్తాం. ఇదంతా ఒకెత్తైతే ఇంకో కార్నర్లో ఆలోచించాల్సిన విషయం ఏమిటి అంటే రూతు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? మోయాబు దేశం నుండి. అంటే దేశం ఒక పక్క చాలా భయంకరమైన దేవునికి విరుద్ధమైన కార్యములు చేస్తూ ఉన్న అందులో నుంచి ఓ స్త్రీ దేవుని యందు విశ్వాసం నుంచి దేవుని వంశావళిలో తన పేరు లెక్కించడంలో గొప్ప విశ్వాసాన్ని దేవుని పట్ల కనపరిచినది. గొప్ప రాజ్యం ఎప్పుడు ఇశ్రాయేళ్ల పట్ల యుద్ధాలను చేస్తూ వ్యతిరేకంగా బ్రతికిన ఆ దేశం ఈ 15వ అధ్యాయంలో ఏ విధంగా నాశనం అవుతుంది అనే మాటలు మాత్రమే చూస్తాం. రీజన్స్ అంటే కారణాలు ఏమి కూడా ఈ 15వ అధ్యాయంలో మనం చూడం. 3 విషయాలు ఈ 15వ అధ్యాయంలో మీకు కనబడతాయి. ఈ 15వ అధ్యాయంలో ఆ మోయాబులో ఉన్న ఆయా ప్రాంతాల పేర్లు, ఆ దేశంలో ఏ ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల అన్ని పేర్లు కూడా కొన్ని ప్రస్తావించడం జరిగింది. సో మొదటి విషయం మోయాబీయులకు దేవుడు సెలవిచ్చేది ఏమిటి అంటే మీరు రాబోయే దినంలో ప్రలాపించబోతా ఉన్నారు. మీరు ఆ మాటలు చూస్తే గనక చూడండి 2వ వచనం. ఏడ్చుటకు మోయాబీలు గుడికిని మెట్ట మీదనున్న దీబోనులకు వెళ్ళుచున్నారు. దేవుడిని వారు ఎందుకు ఆశ్రయిస్తున్నారయ్యా అంటే వారి దేవతలు వారి జీవితంలో జరగబోయే విపత్తుని బట్టి, వారికి జరిగిన నాశనాన్ని బట్టి వారిలో ప్రలాపించటం స్టార్ట్ అవుతుంది. మొదట ఎప్పుడు చూసినా ఏడుపు మీకు కనబడుతుంది. మీరు కింద 4వ వచనం వరకు చదివితే కనుక రోదనము అనే పదాలు, ప్రలాపిస్తారు అనే పదాలు మీకు కనబడతా ఉంటాయి. అంటే మొట్టమొదటిది ప్రజల జీవితంలో సంతోషం అనేది తొలగిపోతుంది. ఆ ప్రజలు ఏ విధంగానైతే వారి జీవితంలో వారికి ఉన్నదాన్ని బట్టి సంతోషిస్తూ వారికి నచ్చినట్టుగా బ్రతుకుతూ ఉన్నప్పుడు వారి జీవితంలో ఇక సంతోషం అనేది కనబడకుండా
చేసిన పాపాన్ని బట్టి ప్రలాపించటం ప్రారంభిస్తారు. ఇది మొదటి 4 వచనాల్లో మీకు కనబడుతుంది. తర్వాత 3 వచనాలు మీరు చూస్తే కనుక మీరందరూ ఏ ప్రాంతంను చూసైతే మురిసిపోతున్నారో, ఏ ప్రాంతం అయితే పచ్చగా ఉందని, ఎందుకంటే అది నదికి ఒడ్డున మేము ఉన్న ప్రాంతం, బాగా పంటలు పండుతున్నాయి, బాగా ఏమంటారు ధనం ఉందని మీరు గర్వపడుతున్నారేమో కానీ మీరు మీ దేశాన్ని విడిచిపెట్టి పారిపోయే రోజులు రాబోతున్నాయి. ఇది 2వ హెచ్చరిక వారికి దేవుడు ఇస్తా ఉన్నది. అందుకే 5వ వచనం చూడండి. మోయాబు నిమిత్తము నా హృదయము అరుచుచున్నది, దాని ప్రధానులు 3 ఏళ్ళు కలిపి దూడవలే సోయారు వరకు పారిపోవుదురు. లూహీతు ఎక్కుడు త్రోవను ఏడ్చుచు ఎక్కుదురు. నశించితిమి అని ఎలుగెత్తి కేకలు వేచు హరోనాయిము త్రోవను పారిపోవుదురు. అంటే ఎలాంటి పరిస్థితులు రాబోతున్నాయి అంటే, 2వ విషయము, మీరు మీ దేశాన్ని విడిచిపెట్టి పారిపోయే రోజులు వస్తాయి. ఏ దేశాన్ని అయితే చూసి మీరు మురుస్తున్నారు, ఏ దేశం అయితే మీరు చూసి మాకేం కొదువలేదు, బాగా పంటలు పండుతున్నాయి, బాగా విస్తారమైన అంటారు సంపద ఉంది అని మీరు గర్వపడుతున్నారో, ఆలోచిస్తూ ఉన్నారో, వాటన్నిటినీ నుండి మీరు పారిపోవాల్సి వస్తుంది. నేను ఒక ప్రాంతంలో పనిచేసేటప్పుడు వాళ్ళు పదే చాలాసార్లు హెచ్చరించిన మాట ఒకటి ఏమిటి అంటే, బాగా వాటర్ వేస్ట్ చేస్తారు. వాళ్ళు చాలా అంటే చాలా వేస్ట్ చేస్తారు. చాలాసార్లు చెప్పిన నేను ఏమని అంటే, మీరు వాటర్ అస్సలు వేస్ట్ చేయొద్దు. వాళ్ళు పదే చెప్పే మాట ఏంటి నాకంటే, అయ్యారు మా ఊర్లో మాకు వాటర్ ఏమో కొద్దుగా లేదు, మేము చాలా వాటర్ ఉన్నాయి మాకు అందుకే అని. అయితే నేను ఒకరోజు ఏమన్నా అంటే, అనొద్దా మాట కానీ, ఒకరోజు మీ అందరినీ కరువు రావాలని కోరుకుంటున్నా అని చెప్పినా నేను. ఎందుకో తెలుసా, మీకు నీటి విలువ తెలియాలని అన్నా. నల్ల వాటర్ ఏం చేస్తారంటే పైప్ పెట్టి నోర్లో వదిలేస్తారు. చాలా వేస్ట్ చేస్తారు. చాలాసార్లు చెప్పి అనుకున్నా, మీకు నీటి విలువ తెలవటానికి ఒకరోజు మీకు కరువు వస్తే బాగుండు అన్నాను. అంటే దేన్ని చూసైతే మురుస్తున్నామో, ఏదైతే దేవుడు ఇచ్చిన దాన్ని కాపాడుకోలేకుండా వ్యర్థపరుస్తున్నామో, ఆ వ్యర్థపరిచినప్పుడు సమృద్ధిగా ఉన్నప్పుడు దాని విలువ తెలియదు, కానీ దాని కొరత వచ్చినప్పుడు దాని విలువ మనకి అర్థమైంది. ఈ ప్రజలు మోయాబులో నివసిస్తున్నప్పుడు చాలా వేస్ట్ చేశారు. చాలాసార్లు చెప్పి అనుకున్నా, మీకు నీటి విలువ తెలవటానికి ఒకరోజు మీకు కరువు వస్తే బాగుండు అన్నాను. అంటే దేన్ని చూసైతే మురుస్తున్నామో, ఏదైతే దేవుడు ఇచ్చిన దాన్ని కాపాడుకోలేకుండా వ్యర్థపరుస్తున్నామో, ఆ వ్యర్థపరిచినప్పుడు సమృద్ధిగా ఉన్నప్పుడు దాని విలువ తెలియదు, కానీ దాని కొరత వచ్చినప్పుడు దాని విలువ మనకి అర్థమైంది. ఈ ప్రజలు మోయాబులో నివసిస్తున్నప్పుడు అందుకే మీరు 6వ వచనం చూస్తే కనుక, ఎందుకు మీరు పారిపోతారు అని మీకు చదవండి అన్నమాట. మీరు ఎందుకు పారిపోతారు మీ దేశాన్ని విడిచిపెట్టి అంటే, గడ్డి ఎండిపోయేను, చెట్టు చేమలు వాడబారుచున్నవి, పచ్చనిది ఎక్కడను. ఏదైతే నది ప్రాంతం పక్కన మా దేశం ఉంది, మాకు పచ్చగా పంట పొలాలు బాగా పండుతాయి, మాకు కొదువేమీ లేదు అని మీరు ఏదైతే గర్వపడుతున్నారో, అదంతా ఏమైతుందో తెలుసా, తొలగిపోతుంది. అర్థమైందా? నేల ఎండిపోతుంది, అసలు పచ్చదనం అనేది ఎక్కడా కూడా కనబడకుండా పోతుంది. అలాంటి దుస్థితి మీ జీవితంలో రాబోతుంది. అయితే మీరు పారిపోయేటప్పుడు ఏం చేస్తారో తెలుసా? కింద 6వ వచనంలో ఉన్న 7వ వచనంలో ఉన్న మాట, ఒక్కొక్కడు సంపాదించిన ఆస్తిని తాను కూర్చుకొనిన పదార్థములను నిరవజ్జి చెట్లనున్న నది అవతలకు వారు మోసుకొని పోదురు. మీరు మీ దేశాన్ని విడిచిపెట్టే రోజు రాబోతుంది, జాగ్రత్త. ఇది 2వ హెచ్చరిక.
మూడవ విషయాన్ని ఆ చివరి 2 వచనాల్ని ధ్యానిస్తే గనక, ఇంత ముందుకు ఇశ్రాయేలులో శేషం మిగిలితే దేవుడు సెలవిచ్చిన మాట ఏంటో తెలుసా? ఆ శేషం నుంచే మళ్ళీ ప్రజలు, సంఘము ఉజ్జీవింపబడి దేశాన్ని రగిలిస్తుంది అని. అయితే మోయాబు శేషం గురించి రాయబడ్డ మాట ఏంటో తెలుసా? మీరు చూడండి, 9వ వచనం చివరి భాగాన్ని చదువుదాం. మోయాబీయుల నుండి తప్పించుకున్న వారి మీదికి, ఆ దేశంలో శేషించిన వారి మీదికి సింహమును రప్పించదును. సింహం అంటే యుద్ధాన్ని, ఒక క్రూరమైన బలమైన రాజు మీ మీదికి యుద్ధానికి వస్తాడు. ఆ 2 వచనాలు ప్రజల పతనాన్ని గురించి చెప్పబడింది. ఈ 3 విషయాలు ఈ 15వ అధ్యాయంలో మనం ఆలోచిస్తున్నాం. మొదటిది, వారు దేశాన్ని బట్టి బాగా సంతోషపడుతున్న సందర్భంలో చెప్పబడిన మాట, మీరు ప్రలాపించే రోజులు ఎంతో దూరము లేవు, జాగ్రత్త. రెండో విషయము, మీరు మీ దేశాన్ని బట్టి ఏదైతే మురుస్తున్నారో దాన్ని విడిచిపెట్టి పారిపోయే రోజులు వస్తాయి. మాకు ఇక్కడ బాగుంది, ఇక్కడనే అంత సంతోషంగా ఉంది అని ఏమంటారు, లోతు సొదొమ గొమొర్రాను చూసి బాగా సంతోషపడ్డాడు. రాయబడ్డ మాట, అది ఏదేను తోట వలె కనబడ్డదంట ఆయన. కానీ ఎంతో టైం ఏమి పట్టలేదు అక్కడ నుంచి రావడానికి. పచ్చదనం ఉన్న దేశం, ఎంతో మంచిగా ధన సంపదలతో ఉన్న దేశము దేవుని కోపానికి గురైనప్పుడు అసలు ఎంత అందంగా ఉండినో దానికి కంప్లీట్గా నాశనం అయిపోయి అసలు పచ్చదనం, సంపద అనేది లేకుండా పోయిందో, ఆ విధంగా ఈ మోయాబు దేశం కూడా మారబోతుంది. మీరు పారిపోయే రోజులు వస్తాయి. లోతు అంతా విడిచిపెట్టి ఏ విధంగా ప్రాణం కొరకు పారిపోయిందో ఆ విధంగా పారిపోతారు సుమా. చివరి మాట, ఎన్ని జరుగుతూ ఉన్నా కొందరు తప్పించుకుంటూ తిరుగుతూ ఉన్నారు. ఆ తప్పించుకున్న వారి మీదకి దేవుడు సింహములాంటి ఓ రాజుని లేకపోతా ఉన్నాడు. ఆ రాజు వచ్చినప్పుడు మీరందరూ సమూలంగా పతనమైపోతారు. కారణాలు మనం 16వ అధ్యాయంలో చూస్తాం. ఎందుకంటే 2 అధ్యాయాలు కూడా మోయాబు గురించే. 15వ అధ్యాయం, 16వ అధ్యాయం అంతా మోయాబు గురించే. మరి ఇదే కాలం మనం కూడా దేవుని సన్నిధిలో దేన్ని బట్టి మనం ఆనందిస్తూ ఉన్నాం, దేన్ని చూసి మనం మురిసిపోతా ఉన్నాం జీవితంలో. మనం దేవుని యందు ఆనందించక, దేవుని యందు మన జీవితాన్ని కట్టుకోలేక, ఈ లోకంలో ఉన్న వాటన్నిటిని బట్టి మనము గర్వపడుతూ, ఈ లోకంలో ఉన్న దాంట్లోనే సమస్తం ఉందని అనుకొని వీటిలోనే మన జీవితాన్ని గడిపేస్తూ ఉంటే గనక దేవుడు మనల్ని కూడా ఒకరోజు ఇలాంటి పరిస్థితికి తీసుకుని రావచ్చు. కాబట్టి మనందరం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు, ఆయా రాజ్యాలకు జరిగిన విషయాలన్నింటినీ ధ్యానించినప్పుడు మనం నేర్చుకోవాల్సిన గుణపాఠం ఏమై ఉంది అంటే, మనము వారిలా పతనం కావద్దు. అంటే ఈ లోక విషయాలను బట్టి మనము సంతోషించటానికి వీలు లేదు. దేవుడు ఇచ్చిన దాంట్లో, మనకు కలిగిన దాంట్లో దేవుని అంతే ఆనందిస్తూ దేవుడిలోనే బలపడి ముందు కొనసాగుతాం. ఆయన కృపా సన్నిధి మనందరికీ తోడయుండి నడిపించును కాక. ఆమేన్. తలలోంచి ప్రార్థనలో సమయం గడుపుదాం. మా దేవా, మా ప్రభువా, పరిశుద్ధుడా, కృపగలిగిన తండ్రి, మీ పాదములకు నిండు వందనాలు. ఈ ఉదయకాల సమయమందు దేవా, మోయాబు దేశము ఏ విధంగా పతనమైపోతుందో, ఏ విధంగా దేవా అది పాడు చేయబడుతుందో మీరిచ్చిన ఆ మాటలను దేవా ధ్యానించుటకు, ఈ ఆరాధనలో మీరు మాకు చూపించిన ఈ నడిపింపంతటిని బట్టి మీకు నిండు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రజలు ప్రలాపించే రోజు రాబోతున్నది. ఆ దేశంలో ఉన్న సంపదను బట్టి సంతోషిస్తూ ఉన్నప్పుడు వాటి యందు సంతోషం లేదని చెప్పే రోజులు వారి జీవితంలో రాబోతున్నాయని ప్రవక్త ప్రవచిస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు దేవా, ఆ దేశంలో
వారి కలిగిన సకల సంపదలను బట్టి, పంటలను బట్టి వారు ఆనందిస్తూ ఉండగా వాటన్నిటినీ నాశనమైతాయి. వాటన్నిటినీ విడిచిపెట్టి పారిపోయే రోజులు రాబోతున్నాయి అని సెలవిస్తూ తప్పించుకొని తిరుగుతున్న వారు కూడా దేవుని ఉగ్రతకు, కోపానికి, వారు చేసిన పాపాన్ని బట్టి అప్పగించబడతారని, ఆ శేషము కూడా సమూలంగా నాశనం అవుతుందని సెలవించిన ఆ మాటలను విన్న మేము మా జీవితాలను దేవ సరిదిద్దుకుంటూ మీ అందే ఆనందిస్తూ మీలోనే ముందు కొనసాగలుగుతారు. మీరే మమ్మల్ని నడిపిస్తూ బలపరచమని వేడుకుంటూ ఉన్నాం. దినదినము మీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు దేవా, ఆ మాటలను బట్టి మేమేమై ఉన్నామో గుర్తెరుగుతూ మా జీవితాలు ఎలా ఉన్నాయో పరీక్షించుకొని మీ అందే ఆనందించగలుగుతారు. మమ్మల్ని అందరినీ నడిపిస్తూ బలపరచమని వేడుకుంటూ ఉన్నాం. దేవా, ఈ యొక్క వారంలో జరిగే సెంట్రల్ సర్వీస్ అంతటి కొరకు ప్రార్థిస్తున్నాం. అన్ని విధాలుగా దేవా మీరు